తీసుకోవాలి. రొట్టె స్కూల్ యాజమాన్యం పైన వెంటనే తీసుకోవాలి. రొట్టె స్కూల్ యాజమాన్యం పైన వెంటనే కావాల్సులకు కకృతి పడుతున్నటువంటి ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి. కావాల్సులకు కకృతి పడుతున్నటువంటి ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి. కాకులు కకృతి పడుతున్నటువంటి ఎంఈఓను వెంటనే రొట్టె స్కూల్ వెంటనే. గుంతకల్ పట్టణంలో స్థానిక రొట్టె హై స్కూల్ పాఠశాల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిన్నటి దినమున 11 గంటల సమయంలో విక్రమ్ అనే విద్యార్థి, అర్చసాయి అనే విద్యార్థులు ఇద్దరు కూడా గొడవ పడి మరికొంతమంది విద్యార్థులు అందరూ కూడా గొడవ పడుతుండగా ఇద్దరి మధ్యన వాగ్వాదానికి గురై విక్రమ్ అనే విద్యార్థి అర్చసాయిని ఎత్తి నేలకు కొట్టడం జరిగింది. అర్చసాయి అనే విద్యార్థి ఈరోజు కిడ్నీ దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ అంతా కూడా ఫ్రాక్చర్ అయి ఈరోజు 8 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని మెడికల్ రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా అర్చసాయి అనే విద్యార్థికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలోన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ రొట్టె హై స్కూల్లో ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నా కూడా ఎంఈఓ కూడా కాల్ చేస్తే ఇంతవరకైనా కూడా విషయం తెలియదని సిగ్గుచేటుగా చెప్తా ఉన్నాడు. ఎంఈఓ ఏమైనా నిద్రపోతున్నాడా లేదా రొట్టె హై స్కూల్ వారు ఏమైనా నిద్రపోతున్నాడా ఇంత నిర్లక్ష్యం వహిస్తా అంటే? కావున ఈ రొట్టె హై స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవాస్తవాలు అంటున్నారు కదా, పంచ వినమ్మా. మీరు చెప్పేది కాదు, మేము చెప్పేది ఒక్కసారి మీకు వీలైతే దయచేసి అక్కడ పేరెంట్స్ వాళ్ళ మదర్ తో ఫాదర్ తో మాట్లాడండి. మాట్లాడి ఆ టీచర్స్ ఉన్నారా లేదా, ఆ పిల్లలు 10 లక్షలు కాదు ఎంతైనా కానీ లేదు బాధ్యత అంటే ఇప్పుడు పిల్ల ఒక నిమిషం ఉండమ్మా. పిల్లోనికి అమౌంట్ ముఖ్యమా, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమా, ఆరోగ్యం బాగేది ముఖ్యమా? మళ్ళీ మా బాధ్యత అది. చెప్పండి. ట్రీట్మెంట్ ఇప్పిస్తాం సార్. అమౌంట్ ఏం చేసుకోలేదు. అదే సార్ నేనేమంటున్నా, పిల్లలు చేయండి.